నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. మోర్గాన్ కెమిస్ట్రీకి సంచలన రాజీనామా. మండెల్సన్ నియామకానికి పూర్తి బాధ్యత. గత కొద్ది రోజులుగా కుదిపేస్తున్న మండెల్సన్ ఎప్స్టీన్ వివాదం చివరకు డౌనింగ్ స్ట్రీట్ టాప్ బాస్ రాజీనామాకు దారితీసింది. పీటర్ మండెల్సన్ ను అమెరికా రాయబారిగా నియమించడంలో తన సలహా తప్పని మెక్స్వీని బహిరంగంగా అంగీకరించారు. మండెల్సన్ నియామకం ఒక తప్పుడు నిర్ణయం. దీనివల్ల మన పార్టీకి, దేశానికి మరియు రాజకీయ వ్యవస్థలపై ఉన్న నమ్మకానికి తీరని నష్టం వాటిల్లింది. ప్రధానికి ఆ సలహా ఇచ్చింది నేనే, అందుకే ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహిస్తూ తప్పుకుంటున్నాను అని ఆయన స్పష్టం చేశారు. మరింత ఏకాకిగా మారిన ప్రధాని కియర్ స్టార్మర్. తిరుగుబాటు బావుట ఎగువేసిన ఎంపీలు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రస్తుతం తన 18 నెలల పాలనలో ఎన్నడూ లేని విధంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. లేబర్ పార్టీలో రాజుకున్న ముఠా తగాదాలు, సొంత పార్టీ ఎంపీల తిరుగుబాటుకు ఆయన పీఠాన్ని కదిలిస్తున్నాయి. ముఖ్యంగా పీటర్ మండెల్సన్ నియామకం చుట్టూ అల్లుకున్న వివాదం చిలికి గాలివాలన మారింది. సర్వేషన్ సంస్థ నిర్వహించిన పోలో 34% మంది లేబర్ పార్టీ సభ్యులు స్టార్మర్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతున్నారు. మండెల్సన్ పరిహారంపై విదేశాంగ శాఖ సమీక్ష. సేవా సంస్థలకు ఇవ్వాలని మంత్రుల డిమాండ్. నిష్క్రమణ వేళ కొనసాగుతున్న వివాదం. అమెరికా రాయబారి పదవి నుండి తొలగిబాటుగా లార్డ్ పీటర్ మండెల్సన్ కు అందిన భారీ పరిహారంపై బ్రిటన్ విదేశాంగ శాఖ అధికారికంగా సమీక్ష ప్రారంభించింది. జెఫ్రీ ఎప్స్టీన్ తో మండెల్సన్ కు ఉన్న సంబంధాల గురించి కొత్త ఆధారాలు బయటపడటమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో తనకు అందిన సుమారు 55,000 పౌండ్ల పరిహారాన్ని ఆయన తిరిగి చెల్లించాలని లేదా బాధితుల కోసం పనిచేసే సేవా సంస్థలను విరాళంగా ఇవ్వాలని కేబినెట్ మంత్రులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. సంచలన వ్యూహం. రీఫార్మ్ యూకే షాడో కేబినెట్ సిద్ధం. ఎన్నికల శంఖారావం పూరించిన కీలక నేత. రీఫార్మ్ యూకే పార్టీకి కేవలం ఒక నిరసన గలంగా కాకుండా దేశాన్ని పాలించగల ప్రత్యామ్నాయ శక్తిగా మార్చేందుకు ఫరాజ్ భారీ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే షాడో కేబినెట్ ఏర్పాటు చేయడం ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి అనుభవజ్ఞులైన నేతలు, ప్రైవేట్ రంగ నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. బ్రిటన్ మళ్లీ ఈయూలోనికి చేరడమే నా లక్ష్యం. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ సంచలనం. యూరోపియన్ యూనియన్ నుండి విడిపోవడమే బ్రిటన్ చేసిన అతిపెద్ద తప్పని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ పేర్కొన్నారు. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని సాదిక్ ఖాన్ విమర్శించారు. దీనిని ఒక దేశం తనకు తాను చేసుకున్న అతిపెద్ద ఆర్థిక ఆత్మహత్యగా ఆయన అభివర్ణించారు. తన జీవితంలోనే బ్రిటన్ మళ్లీ ఈయూ సభ్య దేశంగా మారుతుందని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అధికార లేబర్ పార్టీలో చర్చకు దారితీశాయి. ఎప్స్టీన్ తో ప్రిన్స్ ఆండ్రూ కీలక వాణిజ్య సమాచార భాగస్వామ్యం. బయటపడ్డ రహస్య ఈమెయిల్స్. ఫిబ్రవరి 2026లో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఎప్స్టీన్ ఫైల్స్ బ్రిటన్ రాజకుటుంబాన్ని మరోసారి కుదిపేశాయి. మాజీ రాజకుమారుడు ఆండ్రూ, వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య ఉన్న చీకటి సంబంధాలకు సంబంధించిన కీలక ఈమెయిల్స్ ఇప్పుడు బయటపడ్డాయి. తన అధికారిక హోదాను ఉపయోగించి ఆండ్రూ దేశ రహస్యాలను ఎప్స్టీన్ కు చేరవేసినట్లు వస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జార్జెస్క్యూ హత్య కేసులో కీలక మలుపు. 34 ఏళ్ల నిందితుడిపై విచారణ వేగవంతం. లాంగ్లే యూనివర్సిటీ విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 19 ఏళ్ల కార్లా జార్జెస్క్యూ మృతిపై విచారణ జరుపుతున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రెస్టన్ లోని విక్టోరియా స్ట్రీట్ లో ఉన్న రిబ్బల్ హాల్ స్టూడెంట్ అకామిడేషన్ లో ఫిబ్రవరి 5 గురువారం మధ్యాహ్నం 1:15 ఈ విషాదం వెలుగు చూసింది. ఈ ఘటనకు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లండన్ లో 2 యాంటీ జియోనిస్ట్ కార్యకర్తల అరెస్ట్. విద్వేషపూరిత వ్యాఖ్యలపై ఉక్కుపాదం. బ్రిటన్ రాజధాని లండన్ లో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. యాంటీ జియోనిస్ట్ ఉద్యమంతో సంబంధం ఉన్న 2 వ్యక్తులను ఫిబ్రవరి 8, 2026 అరెస్టు చేశారు. జాతి విద్వేషాన్ని ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, బెదిరింపులకు పాల్పడడం వంటి తీవ్రమైన ఆరోపణలు వీరిపై ఉన్నాయి. గత ఏడాది మే నుండి అక్టోబర్ మధ్యలో వీరు సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్టులే ఈ అరెస్టులకు ప్రధాన కారణం.
1999 విక్టోరియా హాల్ హత్య కేసులో సీరియల్ కిల్లర్ స్టీవ్ రైట్ కు మరో జీవిత ఖైదు. టాప్ కోల్ స్ట్రాంగ్లర్ గా ఖ్యాతి పొందిన సీరియల్ కిల్లర్ స్టీవ్ రైట్ కు 1999 నాటి విక్టోరియా హాల్ హత్య కేసులో లండన్ లోని ఓల్డ్ బెయిలీ కోర్టు మరో జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పులో రైట్ కనీసం 40 ఏళ్ల పాటు జైలులోనే ఉండాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటికే 5 హత్య కేసులో పెరోల్ లేని జీవిత ఖైదు అనుభవిస్తున్న రైట్ తాజా తీర్పులో తన జీవితాంతం ఊచలు లెక్కబెట్టడం ఖాయమైంది. ఇంగ్లాండ్ వేల్స్ లో ఆగని వానలు, 300కు పైగా వరద హెచ్చరికలతో అధికార యాంత్రాంగం ఉరుకులు పరుగులు. గత 38 రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న కుంభవృష్టితో ఇంగ్లాండ్ వేల్స్ ప్రాంతాలు అల్లాడుతున్నాయి. ఫిబ్రవరి 9, 2026 సోమవారం నాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రభుత్వం వందలాది వరద హెచ్చరికలను జారీ చేసింది. నైరుతి ఇంగ్లాండ్ లోని కార్న్వాల్, డేవాన్ ప్రాంతాలతో పాటు మిడ్లాండ్స్, దక్షిణ వేల్స్ ప్రాంతాలు వర్షం దాటికి విలవిలలాడుతున్నాయి. Headlines ఇంతటితో సమాప్తం. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.